శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఈరోజు మనం కార్తీక పౌర్ణాన్ని పురస్కరించుకునండి 3 లింగాలు, పాతాళేశ్వరుడు, ఆంగీరసేశ్వరుడు, హరిశ్చంద్రేశ్వరుడు, ఈ 3 లింగాలకి కూడా అభిషేకం మరియు అర్చన కూడా చేసుకోవడం జరుగుతోంది. ఈరోజు నిజంగా ఇవన్నీ మీకు చూపించడం కూడా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందువల్ల అంటే మీరు దర్శనం చేసుకోవడం ఎంతైతే పుణ్యమో, నేను అర్చన చేయడం, ఇవన్నీ కూడా నేను మీ వల్ల చేయడం అనేది నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. అందరూ తప్పకుండా దర్శనం చేసుకోండి. దీని విశిష్టత ఏమిటి అనేది మనం ఇప్పుడు చూద్దాము. ఆంగీరసేశ్వరుడు యొక్క లింగం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే అండి, కాశీ క్షేత్రంలో కేదారఖండంలో ఆంగీరసేశ్వరుడు బ్రహ్మ కుమారులలో ఒకరైనటువంటి ఈ ముని అత్యంత జ్ఞానవంతుడు, యజ్ఞశీలుడు. ఈయన కాశీకి వచ్చి దీర్ఘకాలం శివారాధన చేశాడు. తన తపస్సుతో శివుణ్ణి దర్శనం చేసుకుని ఆయన సాక్షాత్కారాన్ని పొంది తాను ఆరాధించినటువంటి లింగమే ఆంగీరసేశ్వర లింగంగా ప్రసిద్ధి చెందింది. అందువల్ల ఈ యొక్క దాన్ని అంటే ఈ లింగాన్ని మనం కనుకను దర్శనం చేసుకున్నట్లయితే, వేదాన్ని మొత్తం చదివితే ఎంతైతే ఫలితం వస్తుందో, ఈ ఒక్క లింగాన్ని మనం దర్శనం చేసుకోవడం వల్ల కానీ అభిషేకం చేసుకోవడం వల్ల కూడా అంతే పుణ్యం లభిస్తుంది అని చెప్పబడుతోంది. మరి 2వ లింగం పాతాళేశ్వరుడు అండి. కాశీ క్షేత్రంలో పాతాళేశ్వరుడని ప్రసిద్ధి చెందిన ప్రకారం పాతాళ భాగంలో ఉంది. ఇది కూడా నిజంగా భూగర్భంలో చూడండి లోపలికి ఉంది. కేదారఖండంలోనే చాలా గొప్ప లింగంగా మరి చెప్పబడుతోంది. భూమిలో పాతాళ తత్వాన్ని శాంతిపరచడానికి శివుణ్ణి ఆరాధన చేసేటప్పుడు శివుడు ఇక్కడ పాతాళేశ్వర రూపంలో ప్రదర్శన ఇచ్చాడు అని చెప్పి ఈ లింగాన్ని దర్శనం చేయడం వల్ల నరక బాధలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పబడుతోంది. అలాగే హరిశ్చంద్రేశ్వరుడు మోక్షాన్ని ఈ యొక్క లింగాన్ని కనుకనో దర్శనం చేసినట్లయితే మరి మోక్షం లభిస్తుంది అని చెప్పబడుతోంది. అంతేకాకుండానండి ఈ 3 లింగాలు కూడా కాశీక్షేత్రంలో తపోభూమిలో మోక్షప్రద స్థలాలు. ఆంగీరసేశ్వరుడేమో జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు, పాతాళేశ్వరుడేమో భయాన్ని నాశనం చేస్తాడు, హరిశ్చంద్రేశ్వరుడు సత్య మార్గానికి నిలువు దోసిలవుతాడు అని చెప్పబడుతోంది. దీనికి శాస్త్రవచనం కూడా ఉంది. ఆంగీరసేశ్వర పూజ, పాతాళేశ్వర దర్శనం, హరిశ్చంద్రేశ్వర స్మరణం మోక్షదాయకం అని చెప్పి శివుడు స్వయంగా గౌతమమునికి చెప్పడం జరిగింది. అటువంటి ఈ 3 లింగాలు కూడా తపస్సు, ధర్మం, సత్యం అనేటువంటి 3 దివ్య గుణాలకి కూడా ప్రతీకలు. ఈ లింగాలు దర్శనంతో మనస్సంతా కూడా పవిత్రమై ఆత్మకు మోక్షద్వారం తెలుసుకుంటుంది. భక్తి, నిశ్శబ్దం, శివస్మరణతో ఈ లింగాలు దర్శించడం కాశీ యాత్రలో అత్యంత పుణ్యఫలమైంది అని చెప్పబడుతోంది. అటువంటి గొప్ప లింగాలండి. ఒక్కసారి మీరు ఎప్పుడైనా వెళ్ళినట్లయితే తప్పకుండా ఈ లింగాలైతే దర్శనం చేసుకోండి. హరి ఓం తత్సతు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.